హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ హోటల్ స్టైల్ పెసరట్టు. ఇలా కరకరలాడే పెసరట్టు చిన్నల నుంచి పెద్దల వరకు చాలా టేస్టీగా, చాలా స్మూత్గా, క్రిస్పీగా ఉండాలంటే మనం పెసరట్టులో కొన్ని పాటించాల్సిన చిట్కాలు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే, నైట్ అంతా నానబెట్టుకున్న పెసరగుండ్లు, గ్లాస్ పెసరగుండ్లకి పెరికెడు బియ్యం వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న వాటిని రుబ్బుకోవాలి మిక్సీ జార్లో, చాలా మెత్తగా వచ్చేటట్టుగా. దీంట్లో కొద్దిగా అల్లం ముక్క, 3 మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రుబ్బుకోవాలండి. చాలా స్మూత్గా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న వాటిని కొద్దిగా చూడాలండి, ఎంత బరకగా వచ్చిందా, స్మూత్గా వచ్చిందా చెక్ చేసుకొని, తర్వాత బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ని కలుపుకోవాలండి. కలుపుకున్న వాటిని బ్యాటర్ చాలా పెసరట్టు అనంగా మరి పలచగా లేకుండా, మరి తిక్కుగా లేకుండా మీడియం లాగా కలుపుకోవాలండి. మనం దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పెసరట్టు అనేది చాలా ఈజీగా, పర్ఫెక్ట్గా వస్తుంది. పెసరట్టు అనంగా గుర్తొచ్చేది అల్లం చట్నీ. అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేయాలని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న వాటిలో కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, అల్లం ముక్కలు ఫ్లేవర్ మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి. నేను కొన్ని వద్దు అనుకుంటే కొన్ని వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ వాటిని కలుపుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదండి, లైట్గా కొద్దిగా వాటి పచ్చి వాసన వెళ్ళే విధంగా చేసుకోవాలండి. తర్వాత 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టమోటా, పుట్నాల పప్పులు కొన్ని వేసుకోవాలండి. నెక్స్ట్ టమోటా, ఒక టమోటా సరిపోతుందండి. తర్వాత 4-5 వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లోలో పెట్టుకొని చేసుకోండి, లేదంటే పప్పు అనేది మాడిపోయే ఛాన్స్ ఉందండి. కొద్దిగా జీలకర్ర, తగినన్ని వాటర్ వేసుకొని, సాల్ట్, కొద్దిగా బెల్లం, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అండి కుక్ అయ్యే విధంగా చేసుకో. కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న చట్నీని దీంట్లోకి పోపు పెట్టుకొని, మీ ఇష్టం అండి, పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. పోపు పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ మనం పెసరట్టు ఎలా చేయాలనో చూసేద్దాం. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పెసరట్టు పిండిని, బ్యాటర్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా సోడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. కలుపుకున్న బ్యాటర్లోకి మీకు ఆనియన్ కావాలంటే ఆనియన్ కూడా కట్ చేసి సిద్ధంగా ఉంచుకోండి. ఆనియన్ పెసరట్టు దోశకి కావాల్సిన బ్యాటర్ సిద్ధమండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ ఎలాగైతే పోసుకుంటామో సేమ్
పెసరట్టు కూడా అలాగే పోసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత క్రిస్పీగా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఆనియన్స్, మీకు కావాలంటే అల్లము, కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఏం వేసుకోవట్లేదు. ఉప్మా కూడా పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 సైడ్ బాగా కాగిన తర్వాత 2 పక్కల కూడా బాగా కాలే విధంగా చేసుకోవాలండి. దోశ అనేది చూడండి ఎట్లా వస్తుందో, చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తుంది. ఇలాగే టేస్ట్గా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇంకో దోశ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. రెండో దోశ కూడా సేమ్ అలాగే ఫస్ట్ మళ్ళీ దోశ పోసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, ఆయిల్ వేసేసుకోవాలి. ఇరుపక్కల కూడా మంచి కాగేంత వరకు ఉంచుకోండి. తర్వాత తీసేయండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో స్మూత్గా హెల్దీ ఫుడ్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్దీ ఫుడ్ ఇప్పుడు రాబోయే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఫుడ్ అండి. చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా, చాలా హెల్దీగా ఉంటుంది.